వచ్చామో ఆ ఉద్దేశం కంప్లీట్ అయ్యేంత వరకు మనం అదే హుషారుతోటి జై తెలుగుదేశం సరిపోదు, జై తెలుగుదేశం. ఒక చిన్న డేటా పాయింట్, గోపాలపురం 1983 నుంచి ఇప్పటి వరకు 9 సార్లు ఎలక్షన్లు జరిగితే 7 సార్లు గెలిపించిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సౌండ్ ఏ రేంజ్లో రావాలా? జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ సో మచ్. సో విత్ నో ఫర్దర్ డ్యూ మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే ముందు మన ఈరోజు ముఖ్య అతిథి మనకి బాపిరాజు గారు, అట్లాగే సౌండ్ వస్తుంది, వెంకటరాజు గారు వచ్చారు. వెంకటరాజు గారి ఏవి ఉంది, ప్లీజ్ ఏవి ప్లీజ్. ఇంకా గోపాలపురం కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చిన సభికులందరూ కూడా, గోపాలపురం నివాసులందరూ కూడా ప్రజెంటేషన్ స్టార్ట్ చేద్దాం. అసలు మనం ఎందుకు వచ్చాం, మన మీద ఉన్న బాధ్యత ఏంటి? ప్రజెంటేషన్ ప్లీజ్. గోపాలపురం చుట్టుపక్కల రైతులు ఎక్కువ. మన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మనం 3వ స్థానంలో ఉన్నాం. నెక్స్ట్ ఫాస్ట్గా అండి. అలాగే ఇక్కడ చాలామంది యువత హైదరాబాద్ రావడానికి ముఖ్యమైన కారణం ఉద్యోగ అవకాశాల కోసం, లేకపోతే మన పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చాం. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి 24% మంది. ఈ 24% కూడా వీళ్ళు అంటున్న 5,000 జీతం ఏదైతే ఇస్తూ వాలంటీర్స్ని పెట్టారో అది కూడా కలుపుకున్న తర్వాత 24% ఉంది. మనం మొత్తం భారతదేశంలో 3వ స్థానంలో ఉన్నాం. నెక్స్ట్. అలాగే మహిళల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు మనం భారతదేశంలోనే 6వ స్థానంలో ఉన్నాం. ఇక్కడున్న మహిళలందరూ, ఎస్పెషల్లీ ఆడపిల్లలు, తల్లిదండ్రులందరూ ఆలోచించవలసింది మన రాష్ట్ర పరిస్థితి ఎటు వెళ్తుంది. మీరు నెక్స్ట్ స్లైడ్లో చూస్తారు. నెక్స్ట్. మన రాష్ట్రం గంజాయిలో ఎవర్ గ్రీన్, దేంట్లో ఎవర్ గ్రీన్. ఇంతకుముందు మన రాష్ట్రం అత్యున్నతంగా ఉద్యోగాల్లో కానీ, ఉద్యోగ కల్పనలో కానీ, పెట్టుబడిలో ఎవర్ గ్రీన్గా ఉంటే ప్రస్తుతం గంజాయిలో ఎవర్ గ్రీన్ ఉంటాం. కొన్ని వార్తలు చూస్తారు ఫాస్ట్గా. నెక్స్ట్. మనం ఇవన్నీ కూడా లేటెస్ట్ న్యూస్లు అండి. మార్చి 22, 2024లో 500 కేజీల గంజాయి పట్టుబడింది. తర్వాత ఫిబ్రవరి 2024లో ఈవెన్ పోలీసులకి వాళ్ళ అలవెన్స్లు కట్ చేయడం వల్ల వాళ్ళు కూడా అడ్డదారుల్లో గంజాయిని అమ్ముకుంటూ పట్టుబడ్డారు. తర్వాత ఒక రైతు తన యొక్క బకాయిల్ని తీర్చుకోవడానికి గంజాయిని పండిస్తున్నాడండి. అలాగే ఆ చివర న్యూస్, 10th క్లాస్ అమ్మాయి గంజాయికి అలవాటు పడింది. దాని మూలాలు ఇక్కడ యాక్చువల్గా తెలంగాణ ప్రాంతంలో వచ్చిన న్యూస్ అది. దీని మూలాలు చూస్తే వైజాగ్లో పట్టుబడ్డ గంజాయికి సంబంధించిన విషయం అది. మనం ఇక్కడ వచ్చిన ముఖ్యమైన ఉద్దేశం, కోర్స్ మన అభిమాన నాయకులు వచ్చారు, వాళ్ళని పలకరించడానికి, వారితో మాట్లాడటానికి, వారు ఇచ్చే సందేశాన్ని మనం బ్యాక్ తీసుకెళ్ళడానికి వచ్చాం. మరీ ముఖ్యంగా మనం తీసుకెళ్ళవలసింది మన మీద ఉన్న బాధ్యతని. ఇప్పుడు జరుగుతున్నది, ఈ అబ్బాయి పేరు గుర్తుందండి? మన ఇంట్లో కూడా ఇలాంటి ఒక అబ్బాయి ఉంటాడు, అమర్నాథ్ గౌడ్, 15 సంవత్సరాల పిల్లోడు. తను చేసిన పాపం ఏంటి? తన అక్కకి జరుగుతున్నటువంటి, అక్క మీద కొంతమంది ఆకతాయిలు గంజాయి తాగి ఆ పాపని, వీళ్ళ అక్కని కొంత ఆకతాయిలు ఆట పట్టిస్తుంటే వెళ్ళి అడిగినందుకు పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. ఈ అమర్నాథ్ గౌడ్ మన ఇంట్లో లేడా? మన పిల్లల రూపంలో లేడా? మన తమ్ముల రూపంలోనూ, అక్కల రూపంలోనూ, చెల్లెల రూపంలో లేరా? మనం ఈ విషయాలను కనుక మనం ఇగ్నోర్ చేసి అక్కడే ఉంటే కనుక, ఈరోజు న్యూస్ అని పేపర్ తిప్పేశాం, రేపొద్దున మన ఇంట్లో మన పిల్లలకి జరగదన్న గ్యారంటీ మనం ఎవరైనా ఇవ్వగలమా? మనం ఈ బాధ్యత తీసుకోకపోతే, కేవలం మన నాయకులు మాత్రమే కలిసి వారికి విషయం చెప్పడంతో ఆగిపోతే, ఈ న్యూస్ ఆ ప్లేస్లో మన పిల్లల పేర్లు రాసుకుంటే మీకు ఆ బాధ తెలుస్తుంది. ఇక మిగతావి కూడా. సో క్లుప్తంగా ఈరోజు యొక్క కార్యక్రమం మన బాధ్యతను గుర్తు చేస్తూ, అలాగే నాయకులు కూడా మనల్ని అభిమానంగా వచ్చి మన బాధ్యతను గుర్తు చేస్తూ కొంత విన్నపం చేసుకోవడానికి వచ్చారు. కాబట్టి అందరూ కూడా నెక్స్ట్ 1 అవర్ ఆద్యంతం ఆలకిస్తారని ఆశిస్తూ ఇప్పుడు వేదిక మీదకి పెద్దలందరినీ పిలుచుకుందాం.